హాయ్ ఫ్రెండ్స్, ఇక లాస్ట్ వీడియోకి ఈ వీడియో కంటిన్యూ అన్నమాట. ఇక మా అక్క కొడుకు ఐఐటి భువనేశ్వర్లో వచ్చిందని చెప్పిన కదా. ఇంకా ఇక్కడైతే మేమైతే రైల్వే స్టేషన్ వరకు అయితే వెళ్ళినాం. ఇక అతనితో పాటు అయితే మా బావ అండ్ మా తమ్ముడు ఇద్దరు అయితే భువనేశ్వర్కి అయితే వెళ్తున్నారనమాట. ఇక్కడ నుంచి అయితే ఇక అక్కడ కాలేజీ అండ్ ఆ హాస్టల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఎందుకంటే 1500 ఏకర్స్లో ఈ క్యాంపస్ ఉందంట. ఇక ఐఐటి క్యాంపస్ ఎలా ఉంటుంది అనేది అయితే ఇక నేను చదువుకునేటప్పుడు అయితే ఎంసెట్ ఏఐట్రిపులే తెలుసు. నిజంగా ఈ ఐఐటి అండ్ కోర్స్ అయితే తెలియదు. ఇక మొత్తానికి అయితే భువనేశ్వర్ క్యాంపస్కి అయితే వచ్చేసినాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ ఇదే ఎంట్రెన్స్ అన్నమాట. ఇంకా చూడండి లోపల ఎంట్రెన్స్లో వ్యూ అయితే ఎంత బాగుందో. మొత్తం ఎటు చూసినా గ్రీనరీ, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇలా చూస్తూ ఉంటే. ఇంకా ముందుగా అయితే వాళ్ళు వెళ్ళిన రోజు అయితే ఇక ఫస్ట్ హాస్టల్ చూడడానికి అయితే వెళ్ళారు. ఇక హాస్టల్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత అక్కడ ఇది వచ్చేసి హాస్టల్ అంట. ఇక ఇక్కడైతే వాళ్ళు సబ్మిట్ చేసుకోవాలి ఫామ్స్ అన్నీ. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత అయితే సర్టిఫికేట్స్. ఇంకా ఇక్కడ నుంచి ఇది వచ్చేసి ఇక హాస్టల్లో ఆల్రెడీ పేరెంట్స్ అందరు అయితే వచ్చేసారు. ఇక ఫామ్స్ అయితే ఇక్కడ ఫిల్అప్ చేసేస్తున్నారు. అండ్ వాళ్ళు కూడా ఇక ఇక్కడ నుంచి హాస్టల్ చూస్తారంట. ఇదంతా ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఐడి ఇస్తారంట. ఇక మా కొడుకుకి అయితే 7th ఫ్లోర్ వచ్చిందన్నమాట. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇక్కడైతే ఫామ్ ఫిల్అప్ చేసి ఇప్పుడైతే వాళ్ళ ఫ్లోర్కి అయితే వెళ్తున్నారు. ఇక్కడ నుంచి 7th ఫ్లోర్ లిఫ్ట్ ఉంటుందంట. అండ్ ఇక్కడ నుంచి అయితే వాళ్ళ ఫ్లోర్కి అయితే వెళ్తున్నారు. సెవెంత్ ఫ్లోర్ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో. చూడండి, చూస్తేనే ఆహా అనిపిస్తుంది కదా. ఇక్కడైతే మొత్తానికి అయితే మా కొడుకు రూమ్ వచ్చేసింది. ఇక కాట్ అండ్ స్టడీ చైర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇండివిజువల్ రూమ్ అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ అంట ఫస్ట్ వేరే వాళ్ళకి. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇక చూడండి ఇక బాల్కనీ సైడ్ అయితే డోర్ ఓపెన్ చేసిండు ఇక్కడ మా కొడుకు. ఇంకా చూడండి ఇటు సైడ్ బట్టలు ఆరేయచ్చు. వ్యూ చూడండి, నిజంగా చూస్తుంటేనే మస్తు అనిపిస్తుంది కదా. ఇక ఇక్కడ నుంచి అయితే ఇక రూమ్లో ఇక మా కొడుకు ఇటు సైడ్ బట్టలు ఆరేయచ్చు అనేసి అయితే చెప్తున్నాడు. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇంకా చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వీళ్ళైతే ఇక ఆ వ్యూని అయితే ఇలా బయట నిల్చొని ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి ఈ విధంగా బాల్కనీలో వచ్చి అయితే ఇదంతా వాళ్ళ హాస్టల్ అన్నమాట, హాస్టల్ ఏరియా. ఇక్కడ నుంచి అయితే వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు వ్యూని. ఇక తన రూమ్లో అయితే కబోర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక మంచిగా బట్టలు సర్దుకొని పెట్టుకోవచ్చు. ఇంకా పాపం అతను ఏమీ లగేజ్ అయితే ఎక్కువ ఏం తీసుకుపోలేదు. ఒక బ్యాగ్, ఆ బ్యాగ్ నిండా బట్టలు అండ్ బెడ్షీట్ అవి కొన్ని ఉన్నాయి. కానీ ఇంకా ఎక్కువ ఏమైతే తీసుకెళ్ళలేదు. కొన్ని అతనికి కావాల్సినవి అయితే ఫస్ట్ టైం కదా. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇదే వచ్చేసి వాళ్ళ కాలేజ్ అడ్మిషన్ అక్కడ తీసుకోవాలి. అండ్ పక్కనదేమో ఆడిటోరియం. ఇదంతా హాస్టల్ అన్నమాట. ఇక్కడ ఓన్లీ ఈ ఐఐటి వాళ్ళే కాకుండా ఎంటెక్ చేసేవాళ్ళు, బీటెక్ చేసేవాళ్ళు అందరూ ఉంటారంట. వేరే వేరే బ్రాంచ్ వాళ్ళు కూడా ఉంటారు ఇక అందరికీ. ఇక్కడైతే వాళ్ళకి సైకిల్ కంపల్సరీ కాబట్టి ఇక సైకిల్ అమ్ముతున్నారు. బకెట్స్ అండ్ అంబ్రెల్లా, అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు కొన్ని తీసుకురారు కదా, ఇక్కడ వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే సైకిల్ అక్కడనే తీసుకోవాలంట. ఇక్కడైతే సైకిల్ అమ్ముతున్నారు. ఇక వాళ్ళ హాస్టల్ చూసిన తర్వాత అయితే ఇక మా కొడుకు కూడా ఇక్కడ సైకిల్ తీసుకుంటారు. ఇప్పుడు ఇదంతా హాస్టల్ అన్నమాట. ఇవి చూపిస్తున్నాను అన్ని క్యాంపస్ అయితే మొత్తం ఇవి హాస్టలే. ఇతనే మా కొడుకు ఐఐటిలో సీటు సంపాదించిన మా చింటూ బేట అయితేనే అనమాట. చూడండి ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నాడో, ఎంత హ్యాపీగా ఉన్నాడో చూడండి. మొత్తం చూపిస్తున్నాడు. అండ్ వాషింగ్ మిషన్ చెప్పిన కదా, ఇదే అండి ఫ్లోర్కి ఒక వాషింగ్ మిషన్. ఇక వాళ్ళైతే రూమ్లో కొంచెం సేపు అయితే ఈ విధంగా ఇక టైం ఉందనేసి రెస్ట్ తీసుకుంటున్నారంట ఇక్కడ. ఇక మా బావ అయితే డ్యూటీ చేసుకుంటున్నాడు. ఈ విధంగా అయితే
తన రూమ్లో అయితే కొంచెం సేపు అయితే ఈ విధంగా స్పెండ్ చేసి మొత్తం బట్టలు ఇక సర్దుకున్నాడు కావచ్చు, ఇంకా సర్దుకోలేడు, ఇంకా అలానే ఉన్నాయి బ్యాగ్లో అయితే, ఇంకా ఏం తీయలే. కానీ మొత్తం అయితే బయట వీడియో తీసి చూపిస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఇందాక డైనింగ్ ఏరియా చూపించిన కదా, ఇప్పుడైతే వాళ్ళు తినడానికి కిందికి డైనింగ్ ఏరియాకి అయితే వెళ్తున్నారు చూడండి. అండ్ అక్కడ పేరెంట్స్ కూడా వెళ్ళారు కదా, పేరెంట్స్కి అయితే 50 రూపాయలు 60 రూపాయలు టోకెన్ తీసుకోవాలంట ఫుడ్కి. ఇక స్టూడెంట్కి అయితే ఫ్రీ అక్కడ డిన్నర్ లంచ్ ఏదైనా. ఇక పేరెంట్స్ అయితే కంపల్సరీ అమౌంట్ అనేది టోకెన్ తీసుకొని అమౌంట్ అనేది పే చేయాలంట. ఈ విధంగా చూడండి డైనింగ్ ఏరియా. అండ్ ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుందంట. ఇక మా కొడుకు అయితే రోజు కాల్ చేసి కూడా చూపిస్తున్నాడు వీడియో, అంటే అతను తినేటప్పుడు ఫుడ్ అయితే చాలా బాగుందంట. ఈ విధంగా ఇప్పుడైతే అతని కోసం సైకిల్, ఎందుకంటే ఇక్కడ హాస్టల్ నుండి కాలేజ్కి వెళ్ళడానికి డిస్టెన్స్ ఒక 5 కిలోమీటర్స్ ఏమో ఉంటుందన్నారు, నాకు ఎగ్జాక్ట్లీ అయితే తెలియదు. కానీ సైకిల్ అయితే కంపల్సరీ తీసుకోవాలన్నారు. ఇక అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళలేరు కదా, సైకిల్ మీద వెళ్ళాలంట. అందుకోసమే ఇక్కడైతే మా కొడుకు కోసం అయితే సైకిల్ తీసుకుంటున్నారు చూడండి. అందరు ట్రయల్ చేస్తున్నారు సైకిల్, ఇక్కడైతే సైకిల్ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడైతే వాళ్ళు ఒక జోక్ చెప్పారు, బార్గెనింగ్ చేస్తున్నారంట. కానీ అక్కడ ఫిక్స్డ్ రేట్ అస్సలు తగ్గించారంట. వాళ్ళు అంటే ఫిక్స్డ్ రేట్ అంటే ఇక మళ్ళీ మనం అడగద్దు. ఇక వాళ్ళైతే ఇక దీంతో పాటు ఇక అడిగిరనేసి ఇక అంబ్రెలా కూడా ఒక అంబ్రెలా అయితే ఫ్రీగా ఇచ్చిరంట. ఇక ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వీళ్ళు. వీళ్ళే చిన్న పిల్లలు అయిపోయారు అక్కడ. ఫైనలీ ఇక్కడ సైకిల్ కూడా తీసుకున్నారు. ఇక దాంతోపాటు ఇక అంబ్రెలా అయితే ఇచ్చిరంట. ఇక ఆ సైకిల్కి అండ్ కీ కూడా తాళం అనేది కూడా ఫ్రీగా ఇచ్చిరంట. ఇక ఇక్కడైతే మా కొడుకు ఆ సైకిల్ మీద అయితే తన ఐడి కార్డ్ నెంబర్ అయితే రాసేస్తున్నాడు. సైకిల్ మీద కంపల్సరీ అంట. ఈ విధంగా అయితే సైకిల్ తీసుకున్నారు ఫైనలీ. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఇక మా తమ్ముడు అండ్ ఇక సైకిల్ తీసుకోవడం అయిపోగానే ఇక బెడ్ అయితే తీసుకుంటున్నారు, కాట్ ఇస్తారు. ఇక బెడ్ పిల్లో అయితే మనమే తీసుకోవాలి. ఇక్కడ చూడండి మా తమ్ముడు ఎలా ఎత్తుకొస్తున్నాడు, అల్లుడి కోసం చేయాలి మరి. ఇక నెక్స్ట్ డే అయితే కాలేజీలో అడ్మిషన్. ఇక ఆ రోజు ఇక 3 o'clock ఇంకా టైం ఉందనేసి అయితే ఇక హాస్టల్ చూసేసి 3 o'clock అయితే అయింది. ఇక ఆ తర్వాత టైం ఉందనేసి ఇక వాళ్ళ హాస్టల్ నుండి పూరి జగన్నాథ్ టెంపుల్ 40 కిలోమీటర్ అంట. ఇక అక్కడ నుంచి అయితే ఇక ఈవినింగ్ టైం ఇలా టెంపుల్కి అయితే వెళ్ళి ఇక అక్కడైతే దర్శనం అయితే చేసుకున్నారు. నిజంగా ఇక్కడ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు లాంగ్ వీడియో అయితే చేయలేరు, ఇక్కడ సింపుల్ ఈ విధంగా అయితే వీడియో తీసుకున్నారన్నమాట. ఇక చూడండి, ఇక నేనైతే ఫిక్స్ అయినామన్నమాట. 4 yearsలో ఏదో ఒక ఇయర్ కంపల్సరీ వెళ్దాం అనేసి అయితే అనుకుంటున్నాం, చూద్దాం. ఇక నెక్స్ట్ డే అయితే ఇక్కడైతే కాలేజీ కోసం అయితే అడ్మిషన్ కోసం వస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళకి తెలియక ఫస్ట్ ఆడిటోరియంకి అయితే వెళ్ళారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఆడిటోరియం అన్నమాట. ఆడిటోరియం వెళ్ళి అడిగితే మేము ఇలా అడ్మిషన్ కోసం వచ్చినాం, అంటే సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలంటే ఇది కాదు, మీరు వెళ్ళాల్సింది ఈ బిల్డింగ్ చూపించారంట. ఇది వచ్చేసి మెయిన్ అంట. ఇక్కడే ఫస్ట్ మనం సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. ఫస్ట్ వెళ్ళింది వాళ్ళు అది ఆడిటోరియం, వాళ్ళకి తెలియదు కదా. ఇక్కడ వచ్చి చూస్తూ ఉంటే ఇక్కడ తెలిసింది వాళ్ళకి. ఇక్కడ మ్యాప్ ఉంటుంది, మెయిన్ ఇదే కదా, ఇక్కడ మ్యాప్ ఉంటుంది, మ్యాప్ చూసి మనం వెళ్ళొచ్చు అనేసి ఇక్కడ వచ్చినాక అయితే తెలిసిందనమాట. ఇక్కడైతే న్యూ జాయినింగ్ వాళ్ళైతే సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నారు. వీళ్ళకి తెలియక ఫస్ట్ ఆడిటోరియంకి వెళ్ళారు, తర్వాత అయితే ఇక్కడికి వచ్చారనమాట. ఐఐటి భువనేశ్వర్ చూడండి క్యాంపస్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇక్కడ వచ్చినాక అయితే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇక్కడ మ్యాప్ ఉంటుంది అనేసి కిందనే వాళ్ళు మ్యాప్ అయితే పెడతారు. ఇందులో ఎక్కడ చూసినా నేను. ఇక్కడైతే
పేరెంట్స్ ఇంకా న్యూ జాయినింగ్ కదా, ఇక అందరైతే వెయిట్ చేస్తున్నాడు చూడండి. అండ్ ఇదే అండి మ్యాప్. ఇక్కడ చూసి ముందు యాక్చువల్లీ మనం ఇక్కడికి రావాలి, కానీ వాళ్ళు తెలియక అక్కడికి వెళ్ళారు కదా. ఇక్కడ నుంచి ఈ మ్యాప్ చూసి మనం ఎక్కడ వెళ్ళాలి ఏంటి అనేది ఇక్కడనే అన్నీ తెలుసుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా అయితే మ్యాప్ ఇక్కడ పెట్టారన్నట్టు. ఫైనల్లీ మా కొడుకు అయితే ఐఐటీలో జాయిన్ అయినాడు. ఇక మొత్తం హాస్టల్లో అండ్ కాలేజీలో మొత్తం సబ్మిట్ చేసుకొని ఇక ఐడి కార్డ్ అయితే తీసుకొని ఇక మా బావ అండ్ మా తమ్ముడు అయితే రిటర్న్ వచ్చేస్తున్నారు. ఈ విధంగా అయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇక నైట్ టైంలో చూడండి ఎంత బాగా లైటింగ్ పెట్టిరు. చాలా బాగుంది కదా ఈ విధంగా చూస్తే. ఇది వచ్చేసి ఆడిటోరియం. ఫస్ట్ వెళ్ళింది ఇక్కడే కదా, ఇక ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు. ఇక మా బావాళ్ళు మా కొడుకుని అక్కడ బాయ్ చెప్పేసి బాగా చదువు అనేసి ఇక కొన్ని చెప్పేది అయితే ఉంటాయి కదా, ఇక అక్కడ నుంచి అయితే ఇక మా బావాళ్ళు అయితే రిటర్న్ వచ్చేసారు. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు.